మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ రాజేష్ అవినీతికి అడ్డు లేకుండా పోయింది. పాండు అనే రైతు కుటుంబీకుడు ఒకరు హార్వెస్టర్కు సంబంధించిన బ్యాటరీ, స్పేర్ పార్ట్స్ దొంగిలించిన కేసులో పట్టుబడ్డాడు. దాన్ని మాఫీ చేయడానికి పాండు దగ్గర ఎస్ఐ లంచం డిమాండ్ చేశాడు. అప్పటికే కొంత డబ్బిచ్చిన పాండు మరికొంత ఇవ్వడానికి ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వరి కోసే మిషన్ ఉండే, మిషన్ లేకెళ్ళి మావాడు ఏం చేసిండంటే కొద్దిగా బ్యాటరీ తీసుకొచ్చి ఉండే. ఆ బ్యాటరీ విషయంలో ఏం చేసిండంటే వాళ్ళు ఏది లింగం గిన వచ్చి మా మీద ఇది పిటిషన్ వేసి సామాన్ విషయంలో పిటిషన్ వేసి ఇచ్చేటికల్లా మేము ఏం చేసినామంటే, సరే మీ ఐటమ్ ఏమదో మేము ఇప్పిస్తాం, 20,000 అంటే 20,000, లేకపోతే 10,000 అంటే 10,000 ఇస్తామని మేము ఇక తాండా ప్రజలు నిర్ణయం చేస్తే 20,000 నిర్ణయం చేసారు. అది కాకుండా ఏం చేసినంటే డిమాండ్ మా మీద 2 కెమెరాలు ఇప్పి 40,000 మీ చేతి మీదకి ఇవ్వని మాకు ఇట్లా డిమాండ్ చేసేటికల్లా నేనేం చెప్పినా అంటే, 10,000 నీకు ఫోన్పే చేస్తా సార్ అని ఫోన్పే 10,000 కొట్టినా. మళ్ళా 10,000 చేతిలో ఇచ్చిన. తాండా ప్రజలకు మళ్ళీ ఇది 10,000 వాళ్ళకి ఇచ్చేటికల్లా ఇక నాకు ఇక బాధ అనిపించేటికల్లా ఇక డైరెక్ట్ ఇక ఏసీబీ వాళ్ళకు ఫోన్ చేసిన. ఈ నెల 13వ తేదీన బాధితుల ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు టేక్మాల్ ఎస్ఐ రాజేష్ పై నిఘా పెట్టారు. ఇంతకుముందు ఫోన్పే ద్వారా ఎస్ఐ 10,000 తీసుకున్నారు. మరోసారి 30,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎస్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే యత్నం చేశారు. గమనించిన ఎస్ఐ రాజేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ హార్వెస్ట్ బ్యాటరీ అండ్ స్పేర్ పార్ట్స్ దొంగతనం చేసిన దాంట్లో అక్యూజ్ ఆయన దగ్గర నీ కేసు కాంప్రమైజ్ చేపిస్తా, దాని గురించి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి దాని గురించి మొత్తం 40,000 డిమాండ్ చేశారు. కానీ 5వ రోజు తారీఖే పిలిపించి మన కంప్లైంట్ని పిలిపించి 10,000 ఫోన్పే ద్వారా వేరే తనకి పంపించి తీసుకుంటారు. ఈరోజు 30,000 లంచం తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత మేము లోపలికి వచ్చేసరికి మమ్మల్ని చూసేసి ఏసీబీ వాళ్ళు వచ్చిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ ఇంటి నుంచి పారిపోతుంటే ఆయన ఫీల్డ్స్లో అగ్రికల్చర్ ఫీల్డ్లో పారిపోతాడు. తర్వాత చేంజ్ చేసి దాదాపు 20 నిమిషాలు చేంజ్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని కెమికల్ టెస్ట్ చెప్పేసి రైట్ హ్యాండ్ పాజిటివ్. ఏసీబీకి ఎస్ఐ దొరకడంతో పీడ విరగడైందని స్థానికులు పోలీస్ స్టేషన్ ముందు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ప్రతి దానికి ధర నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఎస్ఐ రాజేష్ పై ఫిర్యాదులున్నాయి. నల్లకుంట తండాకు చెందిన సోదరులు గొడవ పడ్డారు. బాధితుడితో పాటు ఫిర్యాదు చేసిన వ్యక్తి నుంచి చెరో 5,000 రూపాయలు వసూలు చేసినట్లు తెలిసింది. హసన్ మహమ్మద్ పల్లి తండాలో ఓ కేసు విషయమై 25,000 రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. డబ్బు ఇవ్వలేదని ఫిర్యాదుదారుడితో పాటు అవతలి వ్యక్తిపై సైతం కేసు నమోదు చేస్తూ స్టేషన్ బెయిల్ పేరిట వసూలు చేసినట్లు విమర్శలున్నాయి. మండల కేంద్రంలో వారపు సంత తైబజార్ గుత్తేదారును ప్రతి వారం 2 నాటుకోళ్లు తెచ్చివ్వాలని, లేదంటే కేసు నమోదు చేస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది. మటన్ సైతం తెచ్చివ్వాలని ఆదేశించినట్లు సమాచారం. మద్యం దుకాణదారులతో పాటు పల్లెల్లో గొలుసు దుకాణాల నిర్వాహకుల నుంచి ఎస్ఐ రాజేష్ నెలవారీ మామూళ్లు వసూలు చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. షాబాద్ తండాలోని గొలుసు దుకాణదారు నుంచి నెలకు 14,000 రూపాయలు, మరో దుకాణ నిర్వాహకుడి నుంచి 5,000 వసూలు చేశాడని బాధితులు అనిషా అధికారులతో చెప్పారు. రహస్యంగా జూదమాడేవారి గురించి ఎవరైనా సమాచారం ఇస్తే శిబిరాలపై దాడి చేస్తూ నిర్వాహకుల నుంచి అందిన కాడికి దండుకున్నారని స్థానిక యువకులు ఆరోపిస్తున్నారు. శిబిరంలో దొరికిన నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయకుండా బెదిరించడంతో జూదరులు ఒక్కొక్కరి వద్ద 5,000 నుంచి 10,000 రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.